హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు జాన్వీ ఫ్యాషన్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఇంకా ఏమైనా అనుకోండి, నేను అది రిక్వెస్ట్ చేయడానికైతే నేను వచ్చానని, నేనైతే ఆ రిక్వెస్ట్ కోసమే వచ్చాను అని నేను అనుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అని చేయండి. ఎందుకు అని అంటే, నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. నేను లైవ్లో అయినా కూడా నేను ఒక శారీస్ బిజినెస్ చేస్తున్నాను అని అంటే, అన్నీ నా దగ్గర ఉన్న స్టాక్ అంతా నేను వీడియోస్ రూపంలో డైలీ పెట్టడానికి నాకు కుదరట్లేదు. ఎందుకనంటే నేను ఒక హౌస్ వైఫ్, నాకు చిన్నపిల్లలు, ఇదంతా నాకు కుదరలేదు. కాబట్టి ఇంకా నేను కొంచెం అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. మీరు నాకు 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు యూట్యూబ్ వాళ్ళు లైవ్ ఇస్తారు. సో ఆ లైవ్లో అయినా కూడా నేను నా దగ్గర ఉన్న స్టాక్ నేను మీకు చూపించగలుగుతాను. అప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది, నా దగ్గర ఆర్డర్స్ పెట్టుకుంటారు. కాబట్టి ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ జాన్వీ ఫ్యాషన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ అండ్ షేర్ అయితే కంపల్సరీ చేయండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. యాజ్ ఏ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నాకు ఎడిటింగ్ ఇది అంతా ఏం రాదు కాబట్టి నేను ఇప్పటి వరకు ఏంది ఛానల్ కానీ ఏం స్టార్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలే. కానీ యాజ్ ఏ హౌస్ వైఫ్గా, హౌస్ ఉమెన్గా నేను ఉండలేక ఏదో ఒకటి నేను చెయ్యాలి అని చెప్పేసి నేను ఈ శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఆఫ్లైన్ అయితే ఏదో కొంత పోతున్నాయి. ఇంకా ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను గ్రోత్ అవ్వగలుగుతాను. మీ అందరికీ కూడా మీరు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు నేను మీ అందరికీ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ రేట్ కూడా నేను ఇవ్వాలని అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే, నేను ఎలా అయితే ముందడుగు వేసానో అలా నాలా ఉన్న వాళ్ళని కూడా నేను ముందుకి నడిపించగలను. నేను వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ చేయగలను. అలా చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఆన్లైన్లోకైనా రావడం కూడా ఒకటి నా బిజినెస్కి, రెండోది అవతల వాళ్ళని కూడా నేను ముందు స్టెప్ వేయడానికైతే నేను ఇది స్టార్ట్ చేయడం అనమాట. ఇంకోటి, నా దగ్గర నేను హోల్సేల్ ఇస్తాను అండ్ రీటైల్ కూడా ఇస్తాను. రీటైల్ పెట్టి వీళ్ళు ఎందుకు హోల్సేల్ ఇవ్వచ్చు అని మీరు అనుకోవచ్చు. దానికి కూడా ఆన్సర్ నా దగ్గర ఉంది. ఏంటి అని అంటే, ఇప్పుడు హౌస్ వైఫ్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కొన్ని ప్లేసెస్కి వెళ్ళి మనకి గిట్టుబాటు అయ్యే రేట్లో, మనకి గిట్టుబాటు అయ్యే ధరలో వచ్చే షాప్స్ కొన్ని తిరగాలి. కొన్ని చూసి, ఆ శారీ చూసి, ఫ్యాబ్రిక్ చూసి, అది బాగుందా, డిజైన్ ఎట్లా, ఈ డిజైన్ మనం బయట సేల్ చేయగలుగుతామా, ఇలా ఏ డిజైన్ ఎవరైతే ఎక్కువ సేల్ అవుతుంది, ఏ క్లాత్ ఎక్కువ పోతుంది అని మనం అంతా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది అది. ఇలా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, కానీ బయటికి వెళ్ళి షాప్స్ అన్నీ తిరిగి కొని ఇంత స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది తక్కువ. అబ్బా తిరగలేమే అన్న కాన్సెప్ట్ ఉంటుంది. కొంతమంది ఇంట్లో యాక్సెప్ట్ చేయరు పంపించుకోవడానికి. ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలని అనుకుంటే కొంతమంది భయపడతారు, ఎందుకంటే క్యాష్ ముందు కట్టాలి అని చెప్తారు, క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వరు, ఇట్లా ఉంటుంది. అఫ్కోర్స్ నేను కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వను. ఎందుకనంటే, మనం పెట్టుబడి పెట్టేదే అంతంత మాత్రం, ఇంట్లో ఏదో ఒప్పించుకొని క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాం. కానీ అందరూ జెన్యూన్ ఉంటారు అని అనుకోలేము కదా. కాబట్టి నేను క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వను ఫస్ట్. ఇంకోటి, హోల్సేల్ ఎందుకు ఇస్తున్నాను అని కదా ఇప్పుడు నేను చెప్పాను. హోల్సేల్ ఇవ్వడం అంటే, ఇంకా నేను నాకు గిట్టుబాటు అయ్యే ధరలో మంచి రేట్లో తీసుకొచ్చి నేను దానికి ఎంతో మార్జిన్ వెయ్యను. హోల్సేల్ అయినా కూడా, రీటైల్ అయినా కూడా నేను ఎంతో మార్జిన్ వెయ్యను. బికాస్ వాళ్ళు కూడా ఇంట్లో ఉంటూ తిరుక్కోకుండా ఈజీగా దాన్ని సేల్లో పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను తక్కువ మార్జిన్తో ఇద్దామని అనుకున్నా. ఒకవేళ మీరు హోల్సేల్గా కావాలన్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, రీటైల్గా కావాలన్నా కూడా మెసేజ్ చేయొచ్చు. ఇంకోటి, చాలామంది ఏంటంటే వీడియోస్లోనే చూపిస్తాము, ఆ రీల్స్లో స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏ డిజైన్ కావాలో అది నాకు ఫోటో పెట్టేసేయండి, నేను ఆర్డర్ కన్ఫర్మ్ చేసేస్తాను అలా చెప్తాను. నేను అలా చెప్పను. ఎందుకనంటే నా దగ్గర ఉన్న ఆల్ స్టాక్ నేను మీకు ఫొటోస్ పెట్టలేను కదా. కాబట్టి వీడియోస్ చేయలేను, ఒక్కొక్కది తీసి వీడియోస్ చేసి ఇంత అని చేయలేను.
కాబట్టి నేనేమంటే వాట్సాప్లో మీరు ఒక చీర రీటైల్గా కొన్నా కూడా నా దగ్గర ఉన్న ఆల్ ఓవర్ స్టాక్ అయితే నా దగ్గర ఫొటోస్ ఉంటాయి కంపల్సరీ. ఆ ఫొటోస్ మీకు షేర్ చేస్తా. మీకు నచ్చింది నాకు రిటర్న్ పెడితే నేను పెడతాను. నేను చాలామంది అనుకోవచ్చు ఒక చీరకి ఫొటోస్ అడుగుతున్నారు అలా ఇలా అని. నేను అలా అనుకోను. ఓపిక్గా నా సైడ్ నుంచి మా వాళ్ళు మీకు ఫొటోస్ పెట్టడము అన్నీ జరిగితే మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. మీకు క్లాత్ అంతగా తెలియలేదు అని అన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. దీనికి మీకు ఒకవేళ మీకు ఏ శారీస్ కావాలన్నా హోల్సేల్గా కానీ రీటైల్గా కానీ కావాలని అనుకుంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ రెస్పాండ్ అయితే అవుతాను. మంచి క్వాలిటీ మంచి డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంకోటి ఇంకోటి కూడా మీ అందరికీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. నేను ఫస్ట్ స్టెప్ తీసుకుంది అయితే ఆన్లైన్ అయినా తీసుకున్నా, ఆఫ్లైన్ ఏదో పోయిన కాడికి పోతే. ఆన్లైన్ ఏంటంటే నేను మీషోలో బిజినెస్ చేస్తున్నా. ప్రెజెంట్ నేను ఒక 2.5-3 months నుంచి నేను మీషోలో బిజినెస్ చేస్తున్నా. ఆ ధైర్యంతో నేను స్టాక్ అయితే తెచ్చుకున్నాను. కానీ మీషోలో చేయాలన్నా కూడా కొంత రిస్క్ ఉంటుంది. అది కూడా మనం ఫేస్ చేయగలము ఓకే అనుకుంటే దిగొచ్చు. ఒకవేళ ఎవరైనా అలా చేయాలనుకున్నా కూడా నా దగ్గర హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకైతే నేను వాళ్ళకి కొంచెం నాకు తెలిసినంత మట్టికి నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళకి మెసేజ్ ద్వారా కానీ నేను వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. ఎవరైనా కూడా నా దగ్గర హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి మాత్రమే నేను మీషో గురించి కూడా నేను చెప్తాను. రెండోది ఏంటంటే హోల్సేల్గా అందరూ మినిమం ఇంత పర్చేస్ చేయాలి అంత పర్చేస్ చేయాలని చెప్తారు. అది కూడా నేను మీకేం చెప్పను. మీ చాయిస్ని బట్టి నేను మీకున్న బడ్జెట్ని బట్టి, అంటే నా మైండ్ సెట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అలా ఆలోచించుకొని చెప్తున్నా. ఒక 3,000 నుంచి కూడా మీరు నా దగ్గర పర్చేస్ చేయొచ్చు. హోల్సేల్గా మీరు 3,000 నుంచి కూడా నా దగ్గర పర్చేస్ చేయొచ్చు. అదే రీటైల్ అనుకోండి, నా దగ్గర స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంది అని అంటే 250 నుంచి డైలీ వేర్ నుంచి అన్ని రేంజ్లో కూడా నా దగ్గర శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. నేను మీ అందరికీ పెడతాను. రీటైల్గా మీరు ఒక్క చీర 250 రూపాయలు ఒక్క చీర కొన్నా కూడా నేను మీకు నాకు అయినంతలో కూడా నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నా. నాకులా ముందు అడుగు వేయాలని అనుకుంటే రీటైల్ అయినా హోల్సేల్ అయినా సరే ఒకవేళ నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా. మీషోలో కూడా అది కూడా కొంచెం రిస్క్ ఉంటుంది. ఆలోచించుకొని నాకు వాట్సాప్ అయితే చేయండి. కంపల్సరీ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఒక 50 మెంబర్స్ వస్తే చాలని మాత్రం నేను చెప్పను. 50 మెంబర్స్ని ఎందుకు అడుగుతున్నాను అంటే నాకు లైవ్ ఫెసిలిటీ లేదు. ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు అందరూ ఫేమస్ అయిన వాళ్ళు శారీస్ బిజినెస్ పెట్టేస్తారు. వాళ్ళకంటూ ఒక నమ్మకం ఉంటుంది కంపల్సరీ. అఫ్కోర్స్ నమ్మకం ఉంటుంది కాబట్టి ఉంటుంది. మనం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళని నమ్మాలి అని అంటే మన తరపు నుంచి ఏదో ఒకటి ఉండాలి కదా. ఓన్లీ వీడియోస్ సరిపోవు కదా. అదే నేను లైవ్ స్టార్ట్ చేస్తే మీకు అనేది డైరెక్ట్గా చూసి కొంచెం నమ్ముతారు అని చెప్పేసి నేను మీ అందరినీ సబ్స్క్రిప్షన్ అయితే కోరుకుంటున్నా. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.